క్లారిటీగా తీసుకోవాలి. సో రెండేది ప్లాన్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, మూడోది ప్లాన్ ప్రజెంటేషన్, బిజినెస్ ప్లాన్, ప్రొఫైల్, ప్రోడక్ట్, బిజినెస్ ప్లాన్. ఈ మూడింటి గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇంకా నాలుగో వచ్చేసి కూడా ఉంటుంది లీడర్షిప్ అనేది. ఇవన్నీ తెలిసినా కూడా మనకు లీడర్షిప్ లక్షణాలు లేకపోతే కూడా ఈ బిజినెస్లోనే మనం ఉండదు. ఇది మనకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన లీడర్షిప్ క్వాలిటీస్ కూడా కావాలి ఈ బిజినెస్లో. మనం ఫస్ట్ ఈరోజు ఇప్పుడు ప్రొఫైల్ చెప్పిన కదా, జూన్ 2న స్టార్ట్ అయింది. జూన్ 2న 2001లో స్టార్ట్ అయింది. 6 డిస్ట్రిబ్యూటర్స్ 2 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయింది. ప్రజెంట్ వచ్చేసి 8 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 6500 డిఎల్సిపీలు ఉన్నాయి. బెంగళూరు, ఢిల్లీలో మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి హిమాచల్ బద్దిలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో మనకి ఎన్నో వేల కంపెనీలో టాప్ 38 ప్లేస్లో మన వెస్టర్న్ బిజినెస్ ఉంది. మిగతా అన్నీ కూడా ఫారిన్ కంట్రీస్ బిజినెస్. సో ఇంత మంచి హిస్టరీ మన వెస్టేజ్కి ఉంది. ఇది మనకు డైరెక్ట్గా 1930లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్. ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అసలు మన బిజినెస్ అనేది దేంతో ముడిపడినది ఇక్కడ? ప్రోడక్ట్ తోటి. ప్రోడక్టే మన బిజినెస్ ప్రోడక్ట్ పీవే మెయిన్గా. సో కాబట్టి మనం ఇదే తెలుసుకోవాలి. చాలామంది ఎవరైనా దగ్గరికి వెళ్తే మేము వాడినాం మాకు తెలుసు అంటారు కదా. కనీసం ఒక 10 ప్రోడక్ట్ల గురించి చెప్పమనండి. వాడినాం, చూసినాం, మాకు తెలుసు అన్న వాళ్ళకి కరెక్ట్ ఒక 10 ప్రోడక్ట్ల గురించి తెలుసుకోమనండి. కనీసం వాళ్ళకి 2 ప్రోడక్ట్లు కూడా తెలియదు. ఏదో ఒక నేమ్ సోప్ తీసుకుంటారు, అది కొంచెం టెక్స్చర్ బ్లాక్ అనిపిస్తాయి పెట్టినప్పుడు. ఎందుకు బ్లాక్ అయిపోయిందో వాళ్ళకి తెలియదు. ఇదివరకు వాడింది ఏంటో వాళ్ళకి తెలియదు. అసలు దేనికోసం తెలియకుండా ఒక 50 రూపాయల సోపు టెస్ట్ చేస్తారు, బ్లాక్ అనిపిస్తుంది, ఇవన్నీ వాడినామని చెప్తారు. వాళ్ళకి ఏం తెలియదు. ఫస్ట్ మనం ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి. దీని గురించి ప్రోడక్ట్ గురించి మన ప్రోడక్ట్ యొక్క వాల్యూ తెలవాలంటే ఫస్ట్ బయట ఏం జరుగుతుంది. బయట పొద్దున్న నుండి సాయంత్రం వరకు వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్లో కూడా కెమికల్ ఉంది. ఇందాక వస్తూ మనం వీడియో చూసినామా, పాలల్లో కూడా ఏదో కెమికల్ వేస్తే, వాటర్లో కెమికల్ వేస్తే పాలవుతుంటాయి. అది ఎన్నో రకాల రోగాలకు దారితీస్తుంది. సో ఆయిల్స్ కూడా ఎట్లా అంటే ఉదుతుడి గింజలతో కాకుండా, నువ్వులతో కాకుండా, పల్లీలతో కాకుండా ఆర్టిఫిషియల్ కూడా తయారు చేస్తున్నారు. బొక్కల కొవ్వు, పంది కొవ్వు, బొక్కలను కరగదీసి, సో క్రూడ్ ఆయిల్, ఇట్లా రకరకాల కెమికల్స్ తోటి మనకు ఆయిల్స్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే రా మెటీరియల్ దొరకట్లేదు. రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఒరిజినల్ కొని మనం మళ్ళీ సేల్ చేయాలంటే అక్కడ వాళ్ళతోటి బిజినెస్ అనేది ముందుకెళ్ళదు. కాబట్టి వాళ్ళు మొత్తం కల్తీ చేస్తున్నారు. అంటే ఇవన్నీ షార్ట్ కట్లు వాళ్ళకి. సో తొందరగా డబ్బు రావాలి, తొందరగా ప్రొడక్ట్ మేకింగ్ కావాలని చెప్పేసి అట్లా బయట రకరకాలుగా చేస్తారు అన్నట్టు.